A few years ago, కొన్ని సంవత్సరాల క్రితం one of our pastors, Rock Church in Darga, Pastor Isaac, was killed for his faith. మరి మన పాస్టర్స్లో ఒకరు రాక్ చర్చ్ పాస్టర్ గారు మరి ఐజాక్ గారు మరి చంపబడ్డారు. Grew up in our children home. He went to Bible school. He became a pastor. మరి ఆ బైబిల్ స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలందరూ వెళ్ళిన తర్వాత ఆయన పాస్టర్గా అయ్యారు. Started pastoring a church. Church started growing. సంఘానికి కాపరిగా ఉన్నారు. సంఘం విస్తరిస్తూ ఉంది. They deceived him, took him saying he was to pray for somebody, and we never saw him again. ఆయన్ని మోసం చేసి ఒకరికి ప్రార్థన చేయాలండి అని ఆయన్ని తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత ఆయన మేము ఎప్పుడు చూడలేదు. We only saw his dead, dismembered body. మరి తన మృతదేహాన్ని మాత్రం భయంకరమైన స్థితిలో మేము చూసాం. Full of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు. Not some story we read in a book. This is somebody we know. ఎక్కడో చదువుకున్న కథ కాదండి, మనం తెలిసి పరిచయస్తుల యొక్క జీవితం. Martyred for Christ. క్రీస్తు కోసం హతసాక్షులుగా అయ్యారు. Today in the same place his son is doing a great work pastoring a church. ఈ రోజు అదే స్థానంలో వారి కుమారుడు గొప్పగా దేవునికి పరిచర్య చేస్తూ సంఘ కాపరిగా కొనసాగుతూ ఉన్నారు. ఆమేన్.